నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్య కాషాయీకరణకు బీజేపీ కుట్ర, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పేదల స్వాధీనంలోని భూములకు పూర్తి హక్కులు కల్పించాలి, సీఎంకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం లేఖ. మెడికోల గ్యాంగ్ వారిపై సమగ్ర విచారణ, రామకృష్ణ డిమాండ్. కార్మికుల భద్రత పట్టదా, కేంద్రాన్ని నిలదీసిన కార్మిక సంఘాలు. పల్నాడు జిల్లాలో ముగ్గురి దారుణ హత్య. కాంగ్రెస్ కు 80 సీట్లు ఖాయం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పంట వ్యర్థాల నిర్వహణకు తగిన ఏర్పాట్లేవి, రైతు సంఘాల నేతలు. కెనడా వాసులకు ఈ వీసా సేవల పునరుద్ధరణ, భారత్ కీలక నిర్ణయం. డీప్ ఫేక్ పై కొత్త చట్టం, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. వ్యక్తిగత రుణాలపై భారం తప్పదు, ఆర్బీఐ గవర్నర్. క్రికెట్ చూడ్డానికి వెళ్లిన ప్రధానికి మణిపూర్ గుర్తు రాలేదా, ప్రియాంక. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, బీహార్ కేబినెట్ తీర్మానం. ముండ్లపూడి కృష్ణాలయాన్ని పునరుద్ధరించాలి, శివనాగిరెడ్డి. ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ లో భారత్ అగ్రస్థానం. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. హై స్కూల్ స్థాయిలో పాఠ్యాంశాలలో రామాయణం, మహాభారతాన్ని చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ సూచించడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తప్పుపట్టారు. క్రమంగా మనుధర్మశాస్త్ర ప్రకారం విద్యా వ్యవస్థను మార్చేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని, దానికి అనుగుణంగానే ఎన్సీఈఆర్టీ సిలబస్ మారుస్తున్నారని విమర్శించారు. దేశభక్తి లేకనే విద్యార్థులు విదేశాలకు వెళ్లిపోతున్నారంటూ సామాజిక శాస్త్రాలు, చరిత్ర పాఠాలలో రామాయణం, మహాభారతం చేర్చడం ద్వారా విద్యార్థులలో దేశభక్తి పెరిగి వారు ఇక్కడే ఉంటారని ఎన్సీఈఆర్టీ కమిటీ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. హై స్కూల్ స్థాయిలో పాఠ్యాంశాలు, సిలబస్ మొత్తం మార్చాలని చెప్పేసి ఎన్సీఈఆర్టీ నియమించిన కమిటీ సలహా ఇస్తా ఉంది. అందులో ప్రమాదకర నిర్ణయాలు ఏంటంటే దానిలో రామాయణం, భారతం అంతా కూడా సిలబస్లో పెట్టాలని, దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తా ఉంది. భారతం, రామాయణం అంటే ఒకవైపు చంద్రమండలం ప్రయాణం సాగిస్తున్న క్రమంలో శాస్త్రీయ పద్ధతి విద్యావిధానం కావాలని చెప్తుంటే శాస్త్రీయ ప్రాణికి వ్యతిరేకమైన పద్ధతిలో మూఢనమ్మకాలను కల్పించే పద్ధతిలో వెనక్కి తీసుకెళ్లాలని ప్రయత్నించే క్రమం ఉందే ఇది దేశాన్ని తిరోగమనం చేసినప్ప ఇంకోటి కానే కాదు. అందులో వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి జగదీష్ కుమార్ ఆయన అచ్చంగా ఆర్ఎస్ఎస్ ఫెలో, ఆయన ఇప్పుడు యూజీసీ చైర్మన్గా ఉన్నాడు. ఇప్పుడు ఇసాక్ అనేటువంటి కేరళ నుంచి ఒక ప్రొఫెసర్ని కమిటీకి పెట్టి 7 మంది సభ్యులుగా పెట్టి సిలబస్ మారుస్తారు. ఆ ఇసాక్ అనేవాడు కూడా ఆర్ఎస్ఎస్ సంఘ పరివారంలో బాగా పనిచేసేవాడు. ఈ 17 మంది ఉన్న కమిటీలో 7 మందితో కమిటీ వేస్తే వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం వాళ్ళే. వీళ్ళంతా కలిసి రేపు రాబోయే రోజుల్లో సిలబస్ మొత్తం మారుస్తారట, యూజీసీకి సమర్పిస్తారట. ఇది ఒక విధంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థను నాశనం చేసి ఒక మూఢనమ్మకాలతో సృష్టించి శాస్త్రీయ పద్ధతి పోనీయకుండా చేసే క్రమం ఉంది. ప్రపంచ జ్ఞానం లేకుండా, దేశ జ్ఞానం లేకుండా బయలో పడిన కప్పలాగా పెట్టాలని చెప్పేసి కుట్ర ఉంది. ఇది మన స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేకమైంది. మేము తీవ్రంగా ఖండిస్తాం. తక్షణం దీన్ని ఉపసంహరించుకొని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే పేదల స్వాధీనంలో ఉన్న భూములకు పూర్తి హక్కులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరింది. ఈ మేరకు బుధవారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు సీఎంకు లేఖ రాశారు. చాలా మంది పేదల చేతుల్లో భూములు సాగులో ఉన్నప్పటికీ వారికి ఇప్పటివరకు పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఇటీవల ఏలూరు జిల్లా నూజివీడులో పేదలకు భూ పంపిణీ కార్యక్రమంలో సంపూర్ణ హక్కులతో అనుభవించుకోవచ్చని పట్టాలు కూడా ఇచ్చారని, అయితే అవన్నీ కూడా గత ప్రభుత్వాలు ఇచ్చి భూములకే ప్రకటించడం జరిగిందన్నారు. తద్వారా కొత్తగా పేదలకు ఎక్కడా న్యాయం జరగలేదన్నారు. ఇంతకు ముందే అసైన్ పట్టాలు పొందిన వారికే సంపూర్ణ హక్కులు కల్పించారని తెలిపారు.
అనర్హుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను తీసుకుని అర్హులైన పేదవారికి తిరిగి పట్టాలు ఇవ్వాలని కోరారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల భూములు అనర్హుల చేతిలోకి వెళ్లాయన్నారు. అసైన్డ్ భూములు పెత్తందారులు భూస్వాముల చేతిలోకి వెళ్లకుండా కాపాడడానికి అసైన్ చట్టం ఉన్నప్పటికీ పేదల దగ్గర ఉన్న అసైన్డ్ భూములన్నీ తక్కువ ధరలకు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా 22A సవరణ చేయడం ద్వారా చాలా మంది పేదలు అసైన్డ్ భూములకు దూరమై నష్టపోతున్నారని వివరించారు. డబ్బున్న పెత్తందారులు భూస్వాములకే అసైన్డ్ భూములు పొందడానికి అవకాశం ఉంటుందని, ఫలితంగా పూర్తిగా పేదలు అన్యాయమైపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. జగనన్న శాశ్వత భూ హక్కు సర్వే ద్వారా కూడా సర్వే చేసినప్పటికీ అసైన్డ్ భూములు పేదల అనుభవంలో ఉన్నప్పటికీ వారికి హక్కులు కల్పించడం లేదని అన్నారు. ఏపీలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగాన్ని అరికట్టాలని ఒంగోలు రిమ్స్ వైద్య కళాశాలలో విద్యార్థుల గ్యాంగ్ వార్పై సమగ్ర విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలు రిమ్స్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులు రోడ్లపై, తరగతి గదుల్లో విచక్షణ రహితంగా దాడులు చేసుకున్న ఘటన ఏపీలో మత్తు పదార్థాలు, మద్యం వినియోగం పెరిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏడాది కాలంగా రిమ్స్ లో మాదక ద్రవ్యాల గొడవలు జరుగుతున్నప్పటికీ పోలీసులు చోద్యం చూడడం విచారకరమన్నారు. కర్నూలు వైద్య కళాశాలలో విద్యార్థుల వద్ద గంజాయి లభించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నాసిరకం మద్యం వినియోగం, విక్రయాలు భారీగా పెరిగాయని తెలిపారు. దీంతో పాటు మత్తు పదార్థాల వాడకం పెరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. సాక్షాత్తు వైద్య విద్యాలయాల్లో మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగం కలకలం రేపుతోందన్నారు. మాదక ద్రవ్యాల వల్ల విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిసలై వారి భవిత చింద్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, గంజాయి సాగును అరికట్టడంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఘోరంగా విఫలమైనట్లు విమర్శించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తూ సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దబడాల్సిన వైద్య విద్యార్థులే మత్తు పదార్థాలకు బానిసలై అనారోగ్య హేతువులుగా మారడం శోచనీయమని అన్నారు. ఉత్తరాఖండ్ ఉత్తర కాశీలో సిల్కియారా సొరంగం కూలిపోయి 41 మంది కార్మికులు చిక్కుకుపోవడంపై కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కార్మికుల భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ పట్టదా అని ప్రభుత్వాన్ని నిలదీసింది. సొరంగం కూలిన ఘటనకు బాధ్యత తీసుకోవడంలోనూ అధికారులు విఫలమైనట్లు దుయ్యబట్టింది. కార్మికులకు పని భద్రత, ఆరోగ్యానికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా ఉందని తాజా ఘటనతో స్పష్టమైందని వ్యాఖ్యానించింది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, ఏఐయుటియుసి, టియుసిసి, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసిసిటియు, ఎల్పిఎఫ్, యుటియుసితో పాటు కార్మిక సమాఖ్యల ఐక్యవేదిక ఈ మేరకు ఉమ్మడి ప్రకటనను మంగళవారం విడుదల చేసింది. పని ప్రదేశాల్లో కార్మికులకు భద్రతా చట్టాల్లోని డొల్లతనం ఇలాంటి ఘటనలతో బహిర్గతమవుతున్నట్టు పేర్కొంది. 41 మంది కార్మికులు సొరంగం లోపల చిక్కుకుపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది జీవన్మరణ పరిస్థితి అని, సహాయక చర్యల కోసం కేంద్ర బృందం ఆలస్యంగా చేరుకోవడాన్ని దుయ్యబట్టింది. పొడవాటి సొరంగాలను నిర్మించేటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు మార్గాలను ఏర్పాటు చేయాలని కూడా ఆలోచించడం లేదని కార్మికులు అంటున్నారు. సొరంగాలు తవ్వేటప్పుడు కార్మికుల భద్రత గురించి కంపెనీలు గాని, ఏజెన్సీలు గాని పట్టించుకోవడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ పద్ధతి ప్రకారం నిర్మాణాలు జరగడం లేదు. సొరంగాల్లో వెలువడే విషవాయువును బయటకు పంపేందుకు మార్గాలు లేకపోవడంపై నిపుణుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. గతంలో ఏర్పాటు చేసిన హ్యూమ్ పైపులను సొరంగం నిర్మాణం పూర్తి కాకముందే తొలగించినట్లు కార్మికులు ఇంతకు ముందే ఫిర్యాదు చేశారని ప్రకటన పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 3 దారుణ హత్యకు గురయ్యారు. కోనంగి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 3ని సమీప బంధువులు విచక్షణ రహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేష్ గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. హత్యలకు సంబంధించి ముప్పాళ్ల పిఎస్లో సాంబశివరావు కోడలు మాధురి నిందితులు లొంగిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోందని, కేసీఆర్ దుర్మార్గ దోపిడీ పాలనను ప్రజలు సాగనంపడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే హంగామా సృష్టిస్తోందని, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలకు డబ్బు ఆశ చూపి లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. స్థానిక శేషగిరి భవన్లో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ బలపరిచిన కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. తొలుత దళిత సంఘాల ప్రతినిధి
పూసపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత వర్గాలు కాంగ్రెస్, సిపిఎం, టీడీపీ, టీజేఎస్, ప్రజాపంద పార్టీలు బలపరుస్తున్న కూనంనేనికి మద్దతు తెలుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈసారి ఖచ్చితంగా గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతోందన్న నమ్మకం కలుగుతోందన్నారు. 2 సార్లు కేసీఆర్ను ఎమ్మెల్యేను చేస్తే మల్లన్న సాగర్లో మిమ్మల్ని నింటా ముంచాడని, కొండపోచమ్మలో మిమ్మల్ని తోసేసి రంగనాయక్ సాగర్లో ముంచిండంటూ తనదైన శైలిలో రేవంత్ విమర్శలు గుప్పించారు. ముంపు బాధితుల పక్షాన ఆనాడు ఏటిగడ్డ కిష్టాపూర్లో తాను దీక్ష చేశానని గుర్తు చేశారు. కేసీఆర్ను మీరు పాతాళానికి తొక్కాలనుకుంటే కామారెడ్డికి పారిపోయిందంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కామారెడ్డికే కాదు కన్యాకుమారికి పారిపోయినా ప్రజలు ఓడించి తీరతారనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలన్నారు. రైతుల మేలు కంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకుపోయేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని ఆరోపించారు. ఈ ప్రాంత రైతుల భూములను ముంచి ఆయన బంధువుల భూములను కాపాడుతున్నారని దుయ్యబట్టారు. రైతుల వడ్లు కొనని కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో పండిన వడ్లను కావేరీ సీడ్స్కు క్వింటా 4,500 రూపాయలకు అమ్ముతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏమైనా బంగారం పండుతుందా? అక్కడ పండే వడ్లే ఇక్కడ రైతులు పండిస్తున్నారన్నారు. అందుకే కేసీఆర్ను గజ్వేల్లో ఓడించి పొలిమేరలకు తరమాలని పిలుపునిచ్చారు. కేంద్రం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పంట వ్యర్థాల నిర్వహణకు సరైన ఏర్పాట్లు చేయడం లేదని పంజాబ్లోని రైతు నాయకులు బుధవారం ఆరోపించారు. అలాగే వాహనాలు, పారిశ్రామిక కాలుష్యం ఢిల్లీలో గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుందే కానీ వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కాదని అన్నారు. నీటి ఎద్దడితో కూడిన వరి పంట నుంచి సాగుదారులను దూరం చేయడానికి మొక్కజొన్న, పప్పు ధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వాలు కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేశారు. పంట వ్యర్థాలను తగలబెట్టడానికి సంబంధించిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారిస్తున్నప్పుడు రైతులను విలన్లుగా చేస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించిన ఒకరోజు తర్వాత రైతులు ఈ ఆరోపణ చేశారు. కాలుష్యం కారణంగా పౌరులు, పిల్లలు నష్టపోతున్నారనే వాస్తవంతో సంబంధం లేకుండా పంట వ్యర్థాలను తగులబెట్టే రైతుల నుంచి కనీస మద్దతు ధర విధానంలో ఎందుకు కొనుగోలు చేయాలని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సుధాంశు దులియాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రహన్ ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్ సింగ్ కోక్రీ కాలన్ బుధవారం మాట్లాడుతూ కేంద్రం లేదా పంజాబ్ ప్రభుత్వం పంట వ్యర్థాల నిర్వహణ సమస్యపై నిర్దిష్టంగా ఏమీ చేయడం లేదని అన్నారు. మానవ శక్తితో పాటు పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలు తగినంత సంఖ్యలో వరిగడ్డి నిర్వహణ కోసం రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలి అని కోక్రీ కాలన్ అన్నారు. ఢిల్లీలో కాలుష్యానికి పంజాబ్ రైతులను అనవసరంగా నిందిస్తున్నారని, దేశ రాజధాని ప్రాంతంలో గాలిని కలుషితం చేయడంలో వాహన, పారిశ్రామిక కాలుష్యం ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఖలిస్తానీ అంశంపై భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 2 నెలలుగా కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ వీసా సేవలను భారత్ బుధవారం పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. G20 దేశాధినేతల వర్చువల్ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. దౌత్యపరమైన ఉద్రిక్తతలతో ఈ ఏడాది సెప్టెంబర్ 21 నుంచి కెనడా వాసులకు వీసా సర్వీసులను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని కొంత మార్చుకుంది. భద్రతాపరమైన పరిస్థితులను సమీక్షించిన అనంతరం అక్టోబర్ 26 నుంచి కెనడా పౌరులకు ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా కేటగిరీలో సేవలు పునరుద్ధరించారు. తాజాగా ఈ వీసా సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. కృత్రిమ మేధ, డీప్ ఫేక్ వంటి సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. అవసరమైతే ఇందుకోసం కొత్త చట్టం తీసుకొస్తామని ఓ జాతీయ మీడియా సంస్థకు ఆయన వెల్లడించారు. సాధికారత, వృద్ధి, సృజనాత్మకతకు ఏఐ బలమైన సాధనమేనని, అయితే కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని మంత్రి చెప్పారు. టెక్నాలజీ సాయంతో వీరు నకిలీ, విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి సమాజంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ సమాచారం ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయని, ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఇప్పటికే తాము ఐటీ నిబంధనలు తీసుకొచ్చామని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వీటి వ్యాప్తిని అడ్డుకునేందుకు కొత్తగా కార్యాచరణ రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. డీప్ ఫేక్, నకిలీ సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమ సంస్థలతో కేంద్రం సమావేశం కానున్న నేపథ్యంలో రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా గెలిచినట్లయితే ఆ ఘనత నుంచి కొంతైనా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆశతోనే ప్రధాని నరేంద్ర మోదీ ఫైనల్ మ్యాచ్ చూడ్డానికి అహ్మదాబాద్ వెళ్లారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. అయితే సంక్షోభ పరిస్థితి నెలకొన్నందునే మణిపూర్ను ఆయన సందర్శించలేదని చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో షాపురాలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ తనను తాను ఫకీర్నని చెప్పుకుంటున్నారని, మరి ఆయన పాలనలో బీజేపీ ధనిక పార్టీగా ఎలా అవతరించిందని ప్రశ్నించారు. దాదాపు 7 నెలలుగా జాతుల హింసతో మణిపూర్ అడ్డుపడుతున్నప్పటికీ ప్రధాని అక్కడికి వెళ్లకుండా భారత్ ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ను చూడడానికి అహ్మదాబాద్ను సందర్శించారని విమర్శించారు. ఏదైనా ప్రయోజనం ఉందనుకుంటేనే ఆయన ఎక్కడికైనా వెళతారని తెలిపారు. తన వైఫల్యాన్ని ఎత్తి చూపే ప్రాంతానికి వెళ్లరని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేసి పేదలను విస్మరించాయని ప్రియాంక విమర్శించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.